ఆనంద్, ఆకాష్, ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. బాలేదంటే తీసుకోవడం మానేస్తావేంటి? నీకు నచ్చింది నువ్వు తీసుకుంటావని మాకు బాగా తెలుసు. తీసుకో. ఇదిగో నేను ఈ డ్రెస్ తీసుకున్నాను. నేను ఇది తీసుకుంటాను. నేను కూడా ఇదే తీసుకుంటాను. బుజ్జమ్మ ఏం తీసుకుందో? అవును, బుజ్జమ్మ ఎక్కడా? ఇప్పటిదాకా మనతోనే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది? పదరా వెతుకుదాం. ఇవి ప్యాక్ చేయండి. ఓకే మేడం. సార్, రాతోడికి అందరికి బట్టలు తీసుకున్నాం. పిల్లల సెలెక్షన్ అయిపోతే బయలుదేరిపోవచ్చు. సార్ సార్ ఏం ఆలోచిస్తున్నారు సార్? ఇందాక తనెవరు? మీరు తన భార్య అని ఫేక్ ఫోటోలు చూపించడం ఏంటి? అది మిమ్మల్ని టెన్షన్ పెట్టడానికి ఎవరో కావాలని నన్ను టార్గెట్ చేశారు సార్. నన్ను టెన్షన్ పెట్టడానికా? నాకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు సార్, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్పండి, ఎవరు వాళ్ళు? నాకు తెలియాలి. మిస్సమ్మ, బుజ్జమ్మ ఏమైనా వచ్చిందా ఇటు? బుజ్జమ్మ ఇటు రావడం ఏంటి? తను మీతోనే ఉంది కదా. ఇందాక మా దగ్గర ఉంది మిస్ అమ్మ, తర్వాత చూస్తే కనిపించట్లేదు. బుజ్జమ్మ కనిపించట్లేదా? సరిగ్గా వెతికారా? వెతికాం డాడీ, బుజ్జమ్మ ఎక్కడా లేదు. బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళింది? సరే, మీరు అటెళ్ళు చూడండి, మేము ఇటెళ్ళు చూస్తాం. బుజ్జమ్మ, బుజ్జమ్మా, బుజ్జమ్మా! మీరేమైనా చిన్న పాపని చూసారా? లేదు మేడం. బుజ్జమ్మ, ఇదేమిటి మహర్షి? ఇంతకు మునుపు ఎవరో వచ్చి బాగీ బాలికను తన భార్య అనెను. ఆ సమస్య తీరినది అనుకున్నంతలోనే ఇప్పుడు ఈ రణవీర రాక్షసుడు బాలారుంధతిని బంధించుచున్నాడు. చెప్పితేనే కదా గుప్తా, ఈరోజు చిత్ర విచిత్రములు జరుగునని. ఇవి చిత్ర విచిత్రములు కావు మహర్షి, ఆపదలు, కష్టాలు. అతడ బాలారుంధతికి శ్వాస అందుటలేదు. బుజ్జమ్మా, బుజ్జమ్మ, ఎక్స్క్యూజ్ మీ, మా చిన్న పాపిట ఏమైనా వచ్చిందా? లేదు సార్. ఆ బాలికకు శ్వాస ఆగునేమోనని మాకు కంగారుగా ఉన్నది మహర్షి. వెంటనే మేము వెళ్ళి ఆ బాలికకు సహాయము చేయవలే. ఆగము గుప్తా, ఇందులో నీవు కల్పించుకొనరాదు. మహర్షి, మా కళ్ళ ముందు ఒక పసిపాప ప్రాణములు పోవుచుండగా మేము వీక్షించుచూ ఎటుల ఉండవలే. ఇది విధి విలాసం. అయినా ప్రాణములు తీయుటే కదా నీవు, మీ ప్రభువులు, మీ కింకరులు పాటించు కర్తవ్యము. ఆ బాలిక మా కళ్ళ ముందే ఊపిరి పోసుకున్నది మహర్షి. అటువంటిది మా కళ్ళ ముందే. విచిత్ర, జరుగునది వీక్షిస్తూ ఉండము. మేము చిత్ర విచిత్రములు జరుగునని ఊరకనే అనలేదు. అమరేంద్ర, నా కూతురిని నాకు ఇచ్చినట్టే ఇచ్చి మాట తప్పుతావా? ఇప్పుడు నీ కూతురిని నీ కాకుండా చేస్తాను. ఏమండి, కనిపించిందా? లేదు.
పిల్లలు మీకేమైనా కనిపించిందా? లేదు మిస్ అమ్మ, ఎక్కడా కనిపించలేదు. ఏంటి సార్, ఏమైనా ప్రాబ్లమా? మా- మా పాప కనిపించట్లేదు మేనేజర్ గారు. పాప బయటికి ఏమైనా వెళ్ళిందా? లేదు సార్, మీరేం వరీ కాకండి. మాల్ లోపల సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ చేద్దాం రండి సార్. పదండి. రండి సార్. రమేష్ సార్. సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేయి. ఓకే సార్. ఆ నెక్స్ట్ బ్లాక్ ఫుటేజ్ ప్లే చేయండి. సారీ సార్, అక్కడ సీసీ కెమెరా లేదు. సరే, మనం త్వరగా ఆ బ్లాక్ వైపు వెళ్దాం. పదండి. బుజ్జమ్మా, బుజ్జమ్మా, భుజమ్మా, బుజ్జమ్మ మిస్ అమ్మా, భుజం ఇక్కడెక్కడా కనిపించట్లేదు. మొత్తం ఒకసారి వెతుకుదాం. పిల్లలు మీరెటాలండి. మిస్ అమ్మా, నువ్వు ఇటెళ్ళు. జగన్నాథ, ఆ పసిబిడ్డను కాపాడుము తండ్రి. ఆ పసిపాపను కాపాడునది జగన్నాథుడు కాదు, మరి ఎవరు కాపాడెదరు మహర్షి? ఆ బాలికయే తనను తాను కాపాడుకొనును. అది ఎటుల సాధ్యము? విచిత్రగుప్త, వీక్షింపుము. వద్దు, నన్ను చేయొద్దు. వద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నన్ను చేయొద్దు. వద్దు.